హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మురళి, మీ సూర్యం ఫర్నిచర్. అంతా ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో చూస్తున్న ఈ 4 బెడ్స్ కూడా మనకి చంపాపేట అనేది మనకి లాస్ట్ వీక్ నేను హైదరాబాద్ డెలివరీ చేయడం జరిగిందండి. డెలివరీ చేయడంతో పాటు మంచాలు 4 మంచాలు కూడా ఫిట్ చేయడానికి నేనే వచ్చాను. సో ఫిట్ చేశాక మీకు ఈ వీడియోస్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న బెడ్స్ అన్నీ కూడా మీకు వితౌట్ స్టోరేజ్ బెడ్స్ అండి. సింపుల్గా ప్లెయిన్ బెడ్స్ అండి ఇవి. అంటే కార్వింగ్ అనేది వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. మెయింటెనెన్స్ బాగుంటుంది కదా, అదేవిధంగా బెడ్ కూడా స్టాండర్డ్ ఉంటుందనే ఉద్దేశంతో మంచాలు అనేవి కూడా ప్లెయిన్గా సింపుల్గా లైట్ కార్వింగ్తో బెడ్స్ అనేవి చేయించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 72x75 సైజ్ గల బెడ్స్ అనేవి 2, అదేవిధంగా 60x75 స్టోరేజ్ బెడ్స్ అనేవి 2 చేయించుకోవడం జరిగిందండి. కింగ్ సైజ్ 2, క్వీన్ సైజ్ 2 బెడ్స్ అనేవి చేయించుకోవడం జరిగింది. ఇవి 2 కూడా వాళ్ళ బాబా బామ్మర్దలు ఇద్దరు పక్క అపార్ట్మెంట్స్ అండి ఇవి. సో మనం చేసి ఇవ్వడం అనేది జరిగింది. సో టాప్లో అన్నిటికీ కూడా మనం 18mm ప్లైవుడ్ అనేది వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో మంచాలు కింగ్ సైజ్ మంచాలు 2 కూడా మీకు లెగ్స్ అనేవి 5x5 లెగ్స్ అనేవి ఫుట్ సైడ్ వస్తుంది. అదేవిధంగా హెడ్ సైడ్ వచ్చేసి కూడా మీకు 5x5 లెగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్వీన్ సైజ్లో 2 బెడ్స్ కూడా 4x3 సైజ్ గల బెడ్స్ అనేవి లెగ్స్ అనేవి ఫ్రంట్ సెక్షను అండ్ బ్యాక్ సెక్షను లెగ్ బోర్డ్ హెడ్ బోర్డు కూడా మనం లెగ్స్ అనేవి 4x3 సైజ్ గల లెగ్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి. ఇక రిమైనింగ్ చెక్క యొక్క థిక్నెస్ అంతా కూడా మనకి 1.5 థిక్నెస్ అనేది క్వీన్ సైజ్ బెడ్లకు వస్తుందండి. అదే హెడ్ బోర్డు మన కింగ్ సైజ్ బెడ్లకు అయితే మాత్రం 2 inches థిక్నెస్ అనేది మీకు విత్ బార్డర్తో రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఎక్కువగా వీడియోస్లో ఉన్నట్టుగా న్యాచురల్గా చూపిస్తున్నాను. మీకు ఏవో స్పాట్ లైట్లు వేసేసి నా మంచం గట్టిగా ఉంటుందని 10 మందిని ఎక్కించేసి చూడండి అని నేను చెప్పను. ఎందుకంటే నేను చేసేదంతా స్టాండర్డ్ వర్క్ ఉంటుంది. మీరు 10 మంది కాదు కదా, 20 మంది ఎక్కిన మంచం అయితే ఎక్కడ చిక్కుతారు. దానికి 100% గ్యారెంటీ ఇస్తానండి. తర్వాత మంచం సౌండ్లు రావడం కానీ ఇలాంటివి ఏవి ఉండవండి. సో క్లారిటీగా మీకు నేను ప్రతి వీడియోలో కూడా మీకు విత్ పాలిష్ వితౌట్ పాలిష్ న్యాచురల్గా నేను చూపించడం జరుగుతుంది. సో ఏ ఫర్నిచర్ షాప్ కూడా మీకు వితౌట్ పాలిష్ ముందు వుడ్ అనేది మీకు చూపించడం జరగదు. మీరు యూట్యూబ్లో ఎన్ని ఛానల్స్ అయినా మీరు చెక్ చేయండి. మంచం మీకు కంప్లీట్ అయిపోయాక ఆ మంచం ఈ మంచం అని ఒక 10 స్పాట్ లైట్లు వేసి చూపించేసి ఈ మంచంలో ఆ టేక్తో చేసాం ఈ టేక్తో చేసామని చూపిస్తారు. కానీ ఒరిజినల్గా బెడ్ చేయకముందు మేకింగ్ వీడియో కూడా పెడుతూ లాస్ట్లో కంప్లీట్ అయిపోయాక వీడియో కూడా ఎవరు పెట్టరు. మన ఛానల్లో ఒక సూర్య ఫర్నిచర్ ఛానల్లో మాత్రం బెడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది సో వీడియో లెంత్ అయిపోతుందని నేను 2 వీడియోస్లో చేసి మీకు పెట్టడం అనేది జరుగుతుంది. దీని యొక్క మేకింగ్ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. దాని యొక్క పిక్స్ అనేవి వీడియోస్ రూపంలో చేసి మీకు పెడతాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే నేను జెన్యూనిటీ ఫాలో అవుతాను. వుడ్ మీకు ఏదైతే చెప్తానో అదేనే పెడతాను ఫ్రెండ్స్. ఏదో పెట్టేస్తానని చెప్పను. నేను ఏదైతే మీకు మాటల్లో చెప్పానో అది మాత్రం నా చేతల్లో కూడా ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదే కాకుండా మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే 10 మందికి షేర్ చేయండి. యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అవసరం లేకపోయినా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉంటుంది. మర్చిపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.